నమో వెంకటేశాయ. ఈ లోకంలో ప్రతి మనిషి సహజంగా సుఖాన్ని కోరుకుంటూ కష్టాన్ని చూసి భయపడతాడు. కాని మహాభాగవతుల వివేకం ఇందుకు భిన్నంగా ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసాక పాండవులకు రాజ్యం లభించిన శుభ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు బయలుదేరుతూ కుంతీదేవిని, అత్తయ్య, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆమె అడిగిన కోరిక విని లోకమే ఆశ్చర్యపోయింది. నాయనా, నాకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా దీవించు అని ఆమె వేడుకుంది. ఈ వింత కోరికకు కారణం అడుగుతూ కృష్ణుడు చిరునవ్వు చిందించగా కుంతీదేవి భక్తితత్వ సారాన్ని వివరిస్తూ, సంపదలు సుఖాలు ఉన్నప్పుడు అహంకారం పెరిగి నిన్ను మరచిపోయే ప్రమాదం ఉంది. కాని కష్టం వచ్చినప్పుడు మాత్రమే నీవు నాకు ఆర్తితో గుర్తొస్తావు. ఆ స్మరణలో నీ దర్శనం కలుగుతుంది. నీ దర్శనం కలిగితే ఈ జనన మరణ చక్రం నుండి నాకు విముక్తి లభిస్తుంది అని సమాధానమిచ్చింది. ఇదే భావాన్ని తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అద్భుతంగా పలికించారు. తగులైన పాశాల త్రించేటి మంత్రము అంటూ సంసార బంధాలను తెంచడానికి భగవంతుడు పంపే ఆయుధాలే కష్టాలని ఆయన విశ్వసించారు. సుఖంలో ఉన్నప్పుడు కలిగేది భ్రమ అని, ఆర్తితో పిలిచే పిలుపే పరమాత్మను చేరుస్తుందని భక్తుల నమ్మకం. కష్టకాలంలో భగవంతునిపై నిలకడైన నమ్మకముంటే మృత్యువు కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు అనడానికి అంబరీష మహారాజు చరిత్రే నిదర్శనం. దుర్వాస మహర్షి ఆగ్రహించి భయంకరమైన రాక్షసిని పంపినా అంబరీషుడు భయపడకుండా హరిచిత్తం అని ప్రార్థించాడు. ఆయన నిశ్చల భక్తిని చూసి భగవంతుడే సుదర్శన చక్రాన్ని పంపి రక్షించాడు. ఈ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, భగవంతుడిని కేవలం భౌతిక సుఖాల కోసం యాచించకూడదు. ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్లు జగత్తంతా దైవమయం అని గ్రహించి కష్టాన్ని కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా మలచుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు నాకు కష్టాలు వద్దు అని కాకుండా, ఎలాంటి కష్టం వచ్చినా నిన్ను మరువని బుద్ధిని, అంబరీషుడిలా స్థిరంగా నిలిచే ధైర్యాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. పరమాత్మ జ్ఞాపకం నుండి దూరం చేసే సుఖం కంటే ఆయనకు దగ్గర చేసే కష్టమే భక్తునికి మిన్న. కుంతీదేవి నేర్పిన ఈ వివేకం మన జీవిత ప్రయాణంలో మార్గదర్శకం కావాలి.